నేను దాన సంస్కారాలు చేయడానికి ఒక చీర ఏదో తీసుకెళ్ళాలి. తర్వాత లాకర్‌లో ఏమన్నా అమౌంట్ ఉందేమో సార్, మా పాప ఒక్కతి అనాథ అయిపోయింది. మాకేం తెలియదు కదా అని నేను సీఐ గారిని అడిగితే, సీఐ గారు లాక్ ఇచ్చి, రూమ్ లాక్ నాకిచ్చి పోలీసులకు పంపించినప్పుడు నన్ను అక్కడ దింపితే నాకేం జరిగిందో అర్థం కాక నేను అలా అరుస్తున్నా. ఓ నువ్వు నా పక్కనే ఉన్నావు, ఓయ్ నా పక్క నుండి నాకు ఇంత మోసం చేస్తావా అని చెప్పి నేను అరిచినప్పుడు కూడా వాళ్ళు కనీసం ఎవరు అడగలే ఏం జరిగింది. అతను అంటుండు పైన ఫ్లోర్లో ఉంటాడు వాటర్ కొట్టుకుంటా, మీ పిల్లలు ఏం చెప్పలేదమ్మా మాకు, ఏం తెలియదు. నేను వాళ్ళ క్వశ్చన్ చేసిన, సార్ ఇంత జరుగుతూ ఉంది, మీరు కింద మా చెల్లె కిందకి జరుగుతుంది, పైన మీరు ఉన్నారు, మీకు ఏం అర్థం కాలేదా? కనీసం నేను నైట్ కూడా నేను అంతసేపు గోలాడిన, ఇంతమంది వచ్చినాము, ఇన్ని వ్యాన్లు పోలీస్ వ్యాన్లు ఇంత పోలీస్ బందోబస్తు వచ్చినాయి, అయినా సరే మీరు ఎవ్వరు బయటకు రాలేదు, ఏంది ఏం జరిగిందో మీకు తెలియకపోయిందా? నా చెల్లె అనాథ శవంలాగా పడిపోయింది, ఇందరి మధ్యలో నా చెల్లెని చంపేస్తా ఉంటా, మీరు ఏం చేసిళ్ళు? పక్కన రోడ్డు మీద పోయేవాళ్ళు యాక్సిడెంట్ అయితే ఎక్కడో వెళ్ళే వాళ్ళం ఆగి నీళ్లు పోస్తాం, చంపేస్తా అంటే ఎవరు చూడకపోయిల్లా నా చెల్లె. ఈ కేకలు పెడితే ఎవరికి వినవాలి సార్? రోడ్డుకు మా చెల్లె ఇల్లుకు ఎంత దూరం లేదు, గట్టి కరిస్తే బయటకి వినబడుతుంది. ఆ పరదా నా చెల్లె ఇలా లేస్తే బయట కనిపిస్తుంది, కట్టుకుందంట, నా చెల్లె కట్టుకుందంట. నేను ఉయ్యాలలో ఊతూ అటు ఇటు తిరుగుతుంటే వీళ్ళంతా రోడ్డు మీద చూస్తూ ఉన్నారు అని చెప్పి అప్పుడే పరదా కట్టుకుందంట. 2-3 days అయిందంట ఆ పరదా కట్టుకొని. అది స్టార్ట్ అయిపోయిందా నా చెల్లెకు? ఇదంతా ఏం జరిగిపోయింది? కానీ అబద్ధం ఎందుకు చెప్పాలి, మేము అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళందరూ మీ చెల్లెలకి సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మానవత్వం అనేది తగ్గిపోయింది, అదొక్కటి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ ఉన్నప్పుడు అందరితోటి కలిసిపోవాలి, మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళందరూ మీతో మాట్లాడుతుండేనా అంటే అసలు మాతో ఎవరితో మాట్లాడాలి? టైం ఎక్కడ సార్, తనకు టైం లేదు కదా, బిజీ షెడ్యూల్, ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్ పడుతుందా, ఎక్కడికి వెళ్ళాలి. అయితే ఆమె పేరు కూడా తెలియదు, బట్ మేము మాట్లాడుకున్నది ఏంటంటే ఉయ్యాల కూర్చొని ఉంటుంది చూడు ఆమె అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే ఆ ఉయ్యాలలో కూర్చొని మీకు స్కూల్కి రెడీ చేయడం, బ్రష్ చేయడం అంటే అక్కడ కూర్చొని చేస్తుండేనంట కదా. సో ఉయ్యాలలో కూర్చొని ఆమె చనిపోయిందని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. ఒకవేళ మాకు క్లోజ్ ఉంటే మేము మాట్లాడుతుంటామేమో అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే, అంటే ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో వచ్చి బతుకుతారు చాలామంది. బట్ అంటే వచ్చిన వాళ్ళు అందరితో కలిసిపోవాలి, అంటే ఒక వరుస అది కలుపుకుంటేనే మనం ఏదైనా